మళ్ళీ హార్వెస్టింగ్ కూడా మాదే, కట్ చేసుకోవడం కూడా మాదే. మళ్ళీ బై బ్యాక్ మీరే తీసుకుంటారు. బై బ్యాక్ మేమే తీసుకుంటాం. సో ఆన్ ద ఫీల్డ్ మనం వాళ్ళకి ఎంత అయితే అమౌంట్ ఉందో కొల్ చేసి అక్కడ ఇచ్చేస్తాం. సీడ్ మనమే ఇస్తాం, బయో ఇన్పుట్ సపోర్ట్ మనమే ఇస్తాం, అంటే కషాయాలు అవి మనమే ఇస్తాం, ఆయన కొట్టుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత హార్వెస్టింగ్ కూడా మనమే ఇస్తాం. ఈ 3 ఫెసిలిటీస్ కంప్లీట్గా మనమే ఇస్తాం. సో లేబర్ ఛార్జెస్ అనేవి ఆయనకి ఎక్కువ కావు. ఏమున్నా దున్నుకోవడం అనే ఛార్జెస్, మెయింటైన్ చేసుకోవడం, ఇట్లా గడ్డి లేకుండా చూసుకోవడం, తర్వాత వాటర్ మెయింటైన్ చేసుకోవడం, రిప్లేస్. రైతు సోదరులకు నమస్తే. మునగ సాగు చేస్తూ నికర ఆదాయం పొందుతున్నారు ఇక్కడ రైతు. పంటలు పండించడమే కాదు, వాటికి విలువలు జోడించి మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి ఆదాయాలు పొందొచ్చు అని చెప్పేసి అమరేందర్ చెప్తున్నారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలో సుమారుగా 7-8 ఎకరాల్లో మునగ సాగు చేస్తున్నారు. మునగ సాగు ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి అనే గ్రామంలో ఉన్నాం. మనతో పాటు రైతు అమరేందర్ ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉన్నారన్న? బాగున్నాను సార్. ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు మునగ సాగు? ఇది మనకి 3 ఎకరాలు సార్. ప్రస్తుతానికి మనం ఉన్న ప్లేస్ 3 ఎకరాలు. అది అందులో 2.5 ఎకరాలు మనకి మునగ ఉంది. ఇంకా మనకి బయట బాబాయ్ వాళ్ళది, చుట్టుపక్కల తెలిసిన రైతులది అన్ని కలిపి ఒక 25 ఎకర్స్ వరకు మనము ప్రస్తుతానికి చేస్తున్నాం సార్ మునగ. మునగ ఏ పర్పస్లో చేస్తున్నారు, అంటే కాయలా లేదంటే లీఫా? మునగ ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఓన్లీ ఆకు మాత్రమే ప్రాసెస్ చేస్తున్నాము, దాన్ని మాత్రమే చేస్తున్నాము. ఇంకా మునగ కాయల వరకు వెళ్ళలేదు, ఓన్లీ ఆకు మన ప్రాసెస్ అయితే. ఏ రకం పెట్టారు ఇది? ఇది PKM1 వెరైటీ సార్. ఎందుకంటే ఇది చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయని చెప్పి, ఎక్స్పోర్ట్కి క్వాలిఫై అవుతుందని చెప్పేసి మనం ఇది PKM1 తీసుకున్నాం. ఏంటి ఇది ప్రాసెస్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారా? అవును సార్. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకి మునగ అనేది 4 monthsలో వచ్చే పంట. ఇది ఆ 4 months తర్వాత మనం ఇట్లా ఇక్కడ వరకు ఇది కట్ చేసేసుకొని ఈ దెమ్మలన్నీ ఇచ్చేసి మనము క్లీన్ చేసిన తర్వాత మనకి సోలార్ డ్రైయర్ ఉంది, ఆ డ్రైయర్లో పెట్టేసేస్తాం. అది సాయంత్రానికి అది మొత్తం కంప్లీట్గా మనకు కావాల్సినంతగా డ్రై అయిపోతుంది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనకు చూపించిన ప్యాకెట్స్ లాగా అలా ప్యాక్ చేసి లాక్ చేసి పెట్టేస్తాం. అది ఒక 1.5 year వరకు నిల్వ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడైతే పౌడర్ కావాలనుకున్నామో అప్పుడు కంపెనీ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు పౌడర్ చేసుకుంటారు. సో మన వరకు ఏంటంటే ప్రైమరీ ప్రాసెసింగ్, ఇక్కడ మునగాకు డ్రై చేయడం వరకు మన ప్రాసెస్ ఇక్కడ మేజర్. అది ఇంకా మిగతా ఒక 10%, 5% మనం ఏం చేస్తామంటే లోకల్ ప్రొడక్షన్కి, కన్జంప్షన్కి వాడతాము, మార్కెటింగ్కి వాడతాము. మెయిన్గా ఏంటంటే ఈ టీ కట్స్ కానీ, జ్యూసెస్ కానీ అలాంటి వాటి తయారు చేసుకోవడానికి ఇది వాడతాం. ఓకే, అంటే ఆకులకు కావాలనుకుంటే మాత్రం ఆ వెరైటీ వాడితేనే బాగుంటుంది అని చెప్తాను. అవును సార్. ఏమంటే మనకి ఎక్స్పోర్ట్లో అదే ఎక్కువ వాళ్ళు అడుగుతున్నారు. మిగతా రకాలు కూడా ఉన్నాయి, ఆకు మంచిగా వస్తుంది అని చెప్పేది, కానీ దానికి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్ ఎవరైతే కస్టమర్ అడుగుతున్నారో వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏది అడిగితే డిమాండ్ ఉంది కాబట్టి మనం డిమాండ్ రివెన్లో మనం ఈ ఆకు అనేది ఇట్లా చేస్తున్నాం. సాధారణంగా మునగ ఏ నేలల్లో చేస్తే బాగుంటుంది అసలు? మునగకి యాక్చువల్గా అన్ని నేలలు పనికొస్తాయి. ఒక్క ప్రాబ్లం ఏంటంటే వాటర్ నిలవద్దు. ఎక్కువ నిలిస్తే ఏమవుతుందంటే అది వేరుకుళ్ళు తెగులు వచ్చి ఖరాబ్ అవుతుంది. ఇంకోటి నల్ల రేగడి కొంచెం సూటబుల్ కాదు. మిగతా అన్ని ఎర్ర నేలలు, దుబ్బ నేలలు, రాకి నేలలు అన్నీ మనకి మంచిగా పనిచేస్తాయి, బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మీరు పెట్టిన వెరైటీ PKM1 వెరైటీ. ఇది కాయ దశకు రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ ఇప్పుడు మనం కంటిన్యూగా వదిలేస్తే కాయదశకు వచ్చేస్తుంది, 9 నెలల్లో 1 yearలో కాస్తుంది. కానీ మనం అంతవరకు ఇస్తే ఏమిటంటే ఆకులో న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి. పువ్వు వచ్చే వరకు కూడా ఆపం. ఈవెన్ మనకి ఇక్కడ 2-3 కనిపిస్తున్నాయి ఫ్లవరింగ్, అని అవి కూడా రావద్దు. అంతలోపు మనం కట్ చేస్తాం. సుమారుగా ఒక 4 feet హైట్ రాగానే కట్ చేస్తాం. ఇది మాక్సిమం హైట్ సార్. ఇప్పుడు 4 feet అనేది మాక్సిమం హైట్. ఇది ఇందులోనే మనం కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి ఇంకా కొంచెం ఎక్స్ట్రా బ్రాంచ్లు వస్తాయి. మీరు అక్కడ చూసిన చెట్టు దాని ప్రకారం ఎక్కువ వస్తాయి. అప్పుడు ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. మొదటి దశ ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు, ఎన్ని రోజులకు చేస్తారు పెట్టిన తర్వాత? మనం పెట్టిన తర్వాత 4 నెలలకు చేస్తాం సార్. 4 నెలలకి ఫస్ట్ హార్వెస్టింగ్ అవుతుంది. అప్పుడు మనకు ఈల్డ్ ఇది ఒకటే స్టెమ్ ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ఆకులు వస్తాయి. ఇప్పుడు మొత్తం కలిపితే నీకు 150 grams వస్తుంది ఈ ఆకు. అదే మనం కట్ చేసిన కొద్దికి ఎక్కువ బ్రాంచ్లు వస్తాయి కాబట్టి, ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ ఇంకా వస్తాయి కాబట్టి అప్పుడు ఇలాంటి ఆకులు అనేవి ఎక్కువ అయిపోతాయి. అప్పుడు 1-2 kgs కూడా వెళ్తాయి. ఓకే, సో మొదటి దశ తర్వాత 2 నెలలకు 60 రోజులు 45 నుంచి 50 రోజులు 60 రోజులు అంటాము. సో 2 నెలల లోపు మనం ఎప్పుడైనా కట్ చేయొచ్చు. 2 నెలల లోపు ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు. వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? వాటర్ వరితో పోలిస్తే చాలా తక్కువ వాటర్ పడుతుంది దీనికి. ఇప్పుడు ఒకసారి మనం తడిచ్చినట్టు ఇప్పుడు మనం దాదాపుగా తక్కువ తడే ఇస్తున్నాము. ఎందుకంటే మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాము ఎట్లా ఏంటి అనేది. చూసుకుంటే ఏంటంటే మనకు కొంచెం వాటర్ ఉన్నా కానీ అది సస్టైన్ అవుతుంది. ఇక జస్ట్ మరీ ఎక్కువ అవసరం కూడా లేదు. డ్రిప్ వేసుకుంటే ఇంకా చాలా బెటర్ కాలువతో వారించుకోవడం కంటే. వరితో కంపేర్ చేసుకుంటే మనకి 30%కి తగ్గుతుంది వాటర్. అంటే మీరు యూరోప్, అమెరికా లాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ల్యాబ్ టెస్టులు ఉంటాయా మళ్ళీ? ఖచ్చితంగా ఉంటుంది సార్. ప్రతి దానికి మనం చేసే ప్రతి ప్రోడక్ట్కి ల్యాబ్ టెస్ట్ ఉంటుంది.
ల్యాబ్ టెస్ట్ బేస్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ మనకి ఏంటంటే వాటర్ టెస్టింగ్ అవుతుంది, సాయిల్ టెస్టింగ్ అవుతుంది, తర్వాత ప్రొడక్షన్ టెస్టింగ్ అవుతుంది. దాంట్లో అన్నింటిలో టెస్ట్ చేస్తారు. ప్రస్తుతానికి మన దగ్గర 25 ఎకరాలలో మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్కి వెళ్ళినాము, అన్ని క్వాలిఫై అయినాయి. ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి అన్ని. ఇన్ కన్వర్షన్ 1 అని, ఇన్ కన్వర్షన్ 2, 3 అట్లా ఇస్తారు. అట్లా మనం ఇన్ కన్వర్షన్ 1లో ఉన్నాము. మీ వాటర్ టెస్టింగ్ అవన్నీ క్వాలిఫై అయినాయి, ప్రాబ్లం ఏం రాలేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే హెవీ మెటల్ డిటెక్షన్ కూడా మన వెరీ లో, చాలా తక్కువ, బెటర్గా మంచిగా ప్రోడక్ట్ అనేది వచ్చింది అనమాట. సో అందుకోసం మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి ఏరియాస్ అయితే మనకి ఇది బాగా సూటబుల్ అవుతుంది అని చెప్పి మన తెలంగాణ రీజియన్ ఎక్కువ మనము ఫోకస్ చేస్తున్నాం. అంటే దీనికి ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేయరు? వాడద్దు సార్. అంటే ఆర్గానిక్ మనము ప్రమోట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి యూరియా కానీ, డిఏపి కానీ, ఇంకేదైనా పెస్టిసైడ్స్ కానీ కొట్టడానికి లేదు. దీనికి అంత అవసరం కూడా లేదు. మామూలుగా ఏంటంటే వాటరింగ్ మంచిగా ఇచ్చి దున్నేటప్పుడు మంచిగా సరిగా దున్ని కరెక్ట్గా ప్లాన్గా సేవింగ్ చేసుకొని వాటర్ కరెక్ట్గా ఇచ్చి జీవామృతం అలాంటి ఏమన్నా మన దగ్గర ఆవుల పేడ, పశువుల పేడ, వాటి మూత్రం ఈ జీవామృతం తయారు చేసుకొని కొట్టగలిగితే సరిపోతుంది. అంటే ఆకు అంత క్వాలిటీగా వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. వీటికి ఇది ఇలాంటి నేలలు దీనికి సూటబుల్ కాబట్టి మంచిగా వస్తుంది, నాకేం ప్రాబ్లం లేదు. న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా హై లెవెల్లో ఉంటాయి. హార్వెస్ట్ పద్ధతి ఎలా ఉంటుంది అసలు? ఎన్ని రోజులకు ఒకసారి ఉంటుంది? మనకి ఎలా ఉంటుంది అసలు? అదే ఫస్ట్ ఎత్తిన తర్వాత గింజ పెట్టిన తర్వాత 4 నెలలకు మనకి ఫస్ట్ హార్వెస్టింగ్ వస్తుంది. ఎవ్రీ 2 months మనం హార్వెస్టింగ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము చేస్తున్న ప్రాజెక్ట్లో ఇక్కడ ఏంటంటే లేబర్కి మేమే పంపిస్తున్నాం ఫార్మర్కి. వాళ్ళు ఏవైతే వాళ్ళు చెప్తే వాళ్ళు టైమింగ్ ఫాలో కాకపోవచ్చు. ఇది ఖచ్చితంగా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కట్ చేయాలి. మనకి 8 లోపు ఇది కటింగ్ అయిపోవాలి. 7:30, 8 లోపు కటింగ్ అయిపోయి మనకి షెడ్ దగ్గరకు వచ్చిన తర్వాత క్లీనింగ్ అన్నీ వేసుకొని 9 లోపు మనకి ఆ డ్రైయర్లో పెట్టాలి. సో అప్పుడు మనకి ఈవినింగ్ వరకు అది క్లియర్ అయిపోతుంది, ఒక ప్యాక్ తయారైపోతుంది, మెటీరియల్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదు అంటే నెక్స్ట్ డేకి వెళ్తుంది, మాయిశ్చర్ అనేది కంట్రోల్ అవ్వదు, టెంపరేచర్ పెరగడం తగ్గడం అన్న అవుతుంది. కరెక్ట్ ప్రొడక్షన్ రావాలంటే మనము 1 డేలో ఇది కంప్లీట్ చేయాలి. 1 డేలో కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే పోవాలి. ఇప్పుడు ఫార్మర్కి మనం చెప్పినాం అనుకోండి, వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం టైం పాలు వినడం అలాంటివి ఉంది, వాళ్ళ టైం సెట్ కాక వేరే టైంలోకి వస్తారు కాబట్టి మనకి క్వాలిటీ పోతుంది. అందుకోసమే ఫస్ట్ మేము ఎవరైతే ఆన్బోర్డ్ చేసుకుంటున్నామో రైతులని, ఎవరైతే టైప్ అవుతున్నామో మేమే లేబర్ పంపిస్తున్నాము, మేమే కట్ చేయించుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ కట్ చేస్తారు. సో ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? సోలార్ డ్రైయర్ వెళ్తుందా? అంతే సార్. ఇప్పుడు ఇక్కడ మనకి దగ్గర ఉంది కాబట్టి దగ్గరకు పెట్టేస్తాం. వేరే ఊర్లో అయినా సరే మనకు ఒక 30 kilometers వరకు మేము తీసుకున్నాం, 30 to 50 మ్యాక్సిమం. ఒక 1/2 hour to 40 minutes లోపల మనకు ఆకు అనేది మనకు కోసిన తర్వాత మన దగ్గర రావాలి. వచ్చేసి క్లీన్ అయిపోయి వాటర్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని డ్రైయర్లో పెట్టాలి. అంటే ఏ వాటర్లో క్లీన్ చేస్తారు? కోల్డ్ వాటరా, హాట్ వాటర్? అంటే మనకి బేసిక్గా బోర్వెల్ ఒకటి వాడతాము ఫస్ట్. దాంట్లో నుంచి మనము ఏంటంటే కొంచెం గోరువెచ్చగా వేసుకుంటాం వాటర్, సరిపోతుంది. ఒక 2 సార్లు చన్నీళ్ళు, వేడినీళ్ళు, ఇంకోసారి ఫైనల్గా చన్నీళ్ళు, దాంతో ఒక కుదిచ్చేసే వాటర్లో దానిలో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా దుమ్ము ధూళి ఇంకేది ఉన్నా సరే వెళ్ళిపోతుంది. సో ఫైన్ మెటీరియల్ వస్తుంది మనకి, నీట్గా ఉంటుంది. అక్కడ నుండి డ్రైయర్కి వెళ్తుంది. సో అక్కడ ఎన్ని రోజులు ఉంటుంది? అక్కడ డ్రైయర్లో 1 డేనే, జస్ట్ 4 to 5 hours. ఈ సమ్మర్ సీజన్లో 4 hours 5 hours సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకున్న కెపాసిటీ తక్కువ, 500 కెపాసిటీ ఉంది కాబట్టి మేమేం చేస్తున్నాం, ఇన్ని ఎకర్ ఇప్పుడు 15 నుంచి మేము ఈ 25 acresని మేము 300, 500 acres చేసుకోవడం చూస్తాం. ఓకే, గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేస్తుంది, గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎకరాలు పెంచినప్పుడు మనకి సరిపోదు. అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే ఇంకా ఎలక్ట్రికల్ డ్రైయర్స్కి, ఇంకా ఎక్కువ సోలార్ డ్రైయర్కి మల్టిప్లై చేద్దామని చూస్తున్నాం. అది వేరే స్ట్రక్చర్ దానికి రెడీ అవుతుంది, అది ముందు అది క్లియర్ అవుతుంది సార్. సో ఒక చిన్న రైతు ఇలా సాగు చేసుకొని తను ఫోర్డర్లా మార్చుకోవాలంటే సో డ్రైయర్ కంపల్సరా? అవును సార్. అంటే మన దగ్గర ఉంటే మనం సర్వీసెస్ ఇవ్వగలుగుతాం, డ్రైయింగ్ ఫెసిలిటీ అవన్నీ ఇవ్వగలుగుతాం. వేరే దూరంలో ఉన్నాడు కదా, 30 kilometers అవుతున్నా ఇంకెక్కడో ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక 2-3 acres చేసుకోవాలనుకుంటే చేసుకొని చిన్నది టెంపరీగా, అంత కాస్ట్లీ కాకుండా టెంపరీగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కంటామినేషన్ అవుతుంది. ఈ పద్ధతులు పాటించకపోతే కంటామినేషన్ అవుతుంది. కంటామినేషన్ అయినప్పుడు ఏమైతే అటు మనకి ప్రొడక్షన్ పంపించినా కానీ ల్యాబ్ టెస్ట్లో రిజెక్ట్ అవుతుంది. అట్లా మనకి లాస్, ఫార్మర్కి లాస్, మనకి లాస్. సో అందుకోసమే కొంచెం కండిషన్స్ పెట్టుకొని చేయాలి. సో ఎంతైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ప్రొడక్షన్కి ప్రాబ్లం లేదు, మార్కెటింగ్కి ప్రాబ్లం లేదు, బట్ క్వాలిటీ ప్రోడక్ట్ రావడం అనేది ఇంపార్టెంట్. సో డ్రైయర్లో పెట్టిన దానికి నేరుగా ఎండకు పెట్టిన దానికి తేడా ఏముంటుంది అసలు? మనకి నేరుగా ఎండలో పెడితే ఏమవుతుందంటే డైరెక్ట్ సన్లైట్ దాన్ని ఎక్స్పోజ్ అయిపోయి మళ్ళీ నల్లగా అయిపోవడము, క్వాలిటీ పోవడము, న్యూట్రిషన్ వాల్యూస్ అనేది చనిపోవడము, అవన్నీ తగ్గిపోతుంటాయి అన్నమాట. సో డ్రైయర్లో ఏంటంటే టెంపరేచర్ కంట్రోలింగ్ అట్లా సిస్టమ్ అట్లా ఉంటుంది, న్యాచురల్గా స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. కాబట్టి మనకి ఆ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా లాగా మీ కలర్ చూసి ఉంటారు, మన గ్రీన్ ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. మనం ఎండలో పెడితే ఏమవుతుందంటే అది నల్లగా అయిపోతుంది. కలర్ కూడా సేమ్ రిటర్న్ అయింది చూసారు, గ్రీన్ మనకి ఎట్లా ఉందో ఈ కలర్ ఎట్లా ఉందో దాంట్లో కూడా అట్లే కలర్ ఉంటుంది. అది క్వాలిటీకి చెక్ చేసుకోవడానికి.
ఇంకేమైనా డిసీజ్ వస్తుంటాయా వీటికి? మామూలుగా వస్తుంటాయి డిసీజెస్, కానీ ఇప్పుడు మనం 2 months ఒకసారి కట్ చేస్తాం కాబట్టి అది పుట్టి అది గుడ్డు పెట్టి పెరిగి లారో దశ అన్నీ అయిపోయేసరికి టైం పడుతుంది. అంతలో మనం కట్ చేస్తాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఒకవేళ మనకి ఏదైనా చిన్న చిన్నవి కనిపించినా కానీ మనం కొట్టే జీవామృతం కానీ కషాయాలు ఉన్నాయి కదా, అవి కొట్టేస్తే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. గుడ్డు దశలో కొడితే ఏదైనా కషాయము అది పనిచేస్తుంది, పురుగు దశలో పనిచేయదు న్యాచురల్ పద్ధతిలో. కాబట్టి మనం అది డెవలప్ అయ్యే లోపు కొట్టేపిస్తాం. అయితే మునగ రైతు ఇలా పౌడర్ చేసుకుంటే బెటర్ అంటారా, లేదంటే వచ్చిన కాయలు అమ్ముకుంటే బెటర్ అంటారా? అంటే పౌడర్ అంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుందంటే మనం పౌడర్ చేసి మార్కెట్లో ఇవ్వడానికి లేదు, లోకల్లో చేసుకోగలుగుతాం కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు పౌడర్ మనం డైరెక్ట్గా. దానివల్ల ఏమవుతుందంటే దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి, టెస్టింగ్ మెటీరియల్ ఉంటుంది, పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ ఫార్మర్ ఇండివిజువల్ రీచ్ అవ్వలేడు. ఇంకోటి టన్నులు పంపించాలి, అది కాదు పని. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆకు వరకే చేస్తున్నాం, దానికి సపరేట్ మిషనరీ ఉంటుంది, అదంతా చాలా ఖర్చుతో కొడుతున్నది. కాబట్టి మనం ప్రైమరీ ప్రాసెస్ ఒకటే చేస్తున్నాం. ఫార్మర్ దగ్గర పచ్చి ఆకు మనం తీసుకుంటున్నాము, దాన్ని మనము సోలార్ డ్రైయర్లో ఎండబెట్టి ప్యాక్ చేసి కంపెనీకి ఇస్తున్నాం. సోలార్ డ్రైలో 1 day ఉంటుంది, 1 day తర్వాత నెక్స్ట్ ఏముంటుంది స్టెప్? అదేం లేదు, ఇప్పుడు మనకి ప్యాకేజ్ చూపించినాం అక్కడ, అట్లా ప్యాక్ చేసి లాక్ చేసేసి సేఫ్ సైడ్ పెడతాం. అది 1 year వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఉంటుంది? 1 year ఈజీగా ఉంటుంది. ఒక ఎకరంలో మునగ సాగు చేసి మీలాగా ఇలా సెటప్ చేసుకోవాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని? ఎకరము అనేది కొద్దిగా మెజరబుల్లే, కాకపోతే ఏంటంటే ఇలాంటి డ్రైయర్ కష్టం అవుతుంది. అంటే దానికి దాదాపు 50 నుంచి ₹1,00,000 1,50,000 వరకు అయితే. అంటే ఇంత సెటప్ చేయాలంటే 4 లక్షలు అవుతుంది. టెంపరీ కూడా వస్తున్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది చినిగిపోవడము, కోతులు డ్యామేజ్ చేయడం అలాంటివి చేస్తాయి. అది షీట్ మాత్రం ఉంటుంది, మన క్లాత్ లాగా ఉంటుంది, అది మన ట్రాన్స్పరెంట్ కవర్ లాగా. ఏంటి సార్ సైజులు ఏంటి? ఇది మనము మన ఇష్టం. ఇదైతే ప్రస్తుతానికి 30x12 పెట్టినాం, అంటే 50 square yards ఉంది. ఇది ఎంత ఖర్చు వస్తుంది దానికి? ఇప్పుడు సేమ్ ఇలాంటిది చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న ఇలాంటిది చేసుకోవాలంటే 4.5 నుంచి 5 లక్షలు అవుతుంది. 4.5. ఎందుకంటే మేము పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టుకున్నాం, బేస్మెంట్ కింద, తర్వాత ఐరన్ షీట్స్ కానీ ఐరన్ ర్యాక్స్ కానీ పైన షీట్ కానీ అంతా కాస్ట్లీ పెట్టినాము. ఎందుకంటే అది చాలా సంవత్సరాలు మనకు ఉండాలి, ఒక మోడల్ అనేది ఉండాలి కాబట్టి. ఒక మామూలు రైతుకు అట్లా అవసరం లేదు. సబ్సిడీలు కూడా ఇస్తున్నారు, హార్టికల్చర్ ఆఫీస్ వాళ్ళు సోలార్ డ్రైయర్కి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అదైనా మనం వాడుకోవచ్చు. ఎంత సబ్సిడీ ఉంది? అది 40% సబ్సిడీ ఉంది, 1,50,000 2 లక్షలు ఉంది. దానికి కెపాసిటీని బట్టి 50 kg ఒకటి 100 kg ఒకటి అనేది కెపాసిటీని బట్టి ఉన్నది. వేరే పంటకి ఈ పంటకి అసలు తేడా ఏంటి అసలు? అంటే వేరే పంట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన దగ్గర వరి ఒకటే ఉంది వేరే పంట అంటే. సో వరిలో ఏమవుతుందంటే మనకి యాక్చువల్లీ ఇవన్నీ డ్రాట్ ఏరియాస్, దాదాపు వర్షం గట్టి పడితే వాటర్ ఉంటాయి, లేదంటే లేవు. ఇప్పుడు కాలువలు అవి వచ్చినాయి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి, కానీ అంతమంది వాటర్ లేదు. ఇప్పుడు చుట్టుపక్కల అంతా వాటర్ పోతున్నాయి కాలువ, మన దగ్గర వాటర్ లేదు. ఇప్పుడు మనకి దాదాపు ఇది వాటర్ లేకుండా సస్టైన్ అవుతుంది. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎందుకంటే వాటర్ తక్కువ వచ్చినా దీనిలో ప్రొడక్షన్ అనేది వస్తుంది. అదే నువ్వు వరికి వాటర్ ఇవ్వకపోతే అది ఉండదు. సో కంపల్సరీ ఎందుకు ఇది అంటే దీన్ని ఎట్లయినా మనం పండించుకోవచ్చు, ఈజీగా పంట, మనకి ప్రాబ్లం లేదు, వాటర్ ఎక్కువ అవసరం లేదు. సో అందు గురించి అని మనం ఇది సూటబుల్ చేసుకోవచ్చు. అంటే ఇంకోటి ఏంటంటే వరి కంటే ఎక్కువ అమౌంట్ మనం ఇలా గెయిన్ చేయొచ్చు, తీసుకోవచ్చు. కనీసం ఒక 3 to 4% ఎక్కువ తీసుకోవచ్చు వరిలో వచ్చేదానికంటే. అది సెకండ్ ఇయర్కి ఇంకా ఎక్కువ అవుతుంది, థర్డ్ ఇయర్కి ఇంకా ఎక్కువ అవుతుంది. అట్లా 3 years వరకు మన ఇన్కమ్ అనేది ఒక గ్రోత్ పెరుగుతూ వస్తుంటుంది అన్నమాట. ఫస్ట్ ఇయర్లో కొద్దిగా తక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఎక్కువ, అట్లా ఉంటుంది. వాటితో కంపేర్ చేసుకుంటే ఎంత కానీ ఒక 3 లక్షల వరకు ఒక 3 సంవత్సరాలు మనం తీసుకోవచ్చు ఎకరానికి. ఎక్కడ తెచ్చారు సీడ్? ఎక్కడ తెచ్చారు? ఇది మేము చెన్నై నుంచి తెప్పించాం, తమిళనాడు. మనం రైతుల దగ్గర అయితే పచ్చి ఆకు తీసుకుంటున్నాము. పచ్చి ఆకుకి మనం 3 నుంచి 5 వేలు ఒక టన్నుకి 3 నుంచి 5 వేలు మనం ఇస్తున్నాం అనమాట. దాన్ని మనం ప్రైమరీ ప్రాసెస్ చేసేసి మనం మార్జిన్ అన్ని కలుపుకొని మనం వాళ్ళకి ఇస్తాం, కంపెనీ వాళ్ళకి. ఫార్మర్కి అయితే ప్రైమరీ ప్రాసెసింగ్ కాబట్టి వాళ్ళు ఓన్లీ పెంచడం వరకే కాబట్టి అది ఇస్తాం. ఇంకోటి ఫార్మర్కి మనతో ఎవరైతే టైప్ అవుతారో ఆ ఫార్మర్కి సీడ్ మనమే ఇస్తాము. బయో ఇన్పుట్ సపోర్ట్ మనమే ఇస్తాం, అంటే కషాయాలు అవి మనమే ఇస్తాం, ఆయన కొట్టుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత హార్వెస్టింగ్ కూడా మనమే ఇస్తాం. ఈ 3 ఫెసిలిటీస్ కంప్లీట్గా మనమే ఇస్తాం. సో లేబర్ ఛార్జెస్ అనేది ఆయనకి ఎక్కువ కావు, ఏమున్నా దున్నుకోవడం అనే ఛార్జెస్, మెయింటైన్ చేసుకోవడం, ఇట్లా గడ్డి లేకుండా చూసుకోవడం, తర్వాత వాటర్ మెయింటైన్ చేసుకోవడం, డ్రిప్ వేసుకోవడం, అది అని పని. ఓన్లీ మెయింటెనెన్స్ అంతే. మెయింటెనెన్స్. సీడ్ గిట్లా ఏమి అమౌంట్ మేమే ఇస్తాం. మళ్ళీ హార్వెస్టింగ్ కూడా మాదే, కట్ చేసుకోవడం కూడా మాదే. మళ్ళీ బైబ్యాక్ మీరే తీసుకుంటాం? బైబ్యాక్ మేమే తీసుకుంటాం. సో ఆన్ ద ఫీల్డ్ మనం వాళ్ళకి ఎంత అయితే అమౌంట్ ఉందో కొల్ చేస్తే అక్కడ ఇచ్చేస్తాం. టోటల్ అగ్రిమెంట్ ఉంటుంది దీనికి, మనకి 3 years వరకు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటాం. మాకు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే మేము 3 yearsకి ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది, మార్కెట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది, ఇప్పుడు హైలీ డిమాండెడ్ ఇది. ముందే అగ్రిమెంట్ చేసుకుంటారా రైతులతో?
మేము మార్కెటింగ్కి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము ఈ 3 years కూడా అదే ప్రైస్ ఉంటుందా మళ్ళీ? అదే తగ్గినా పెరిగినా అదే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్లో మనం ఏంటంటే తక్కువ ప్రైస్లో ఉంటాయి, ప్రైస్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, కరెక్ట్గా అంతే ఉంటుంది, ఫిక్స్ చేస్తాం. ఒకసారి తగ్గింది అనుకో మనం తగ్గించడానికి ఉండదు, అది మనమే భరించుకోవాలి. పెరిగింది అనుకో అట్లా అని చెప్పి మనం వాళ్ళకి ఎక్కువడానికి కూడా ఉండదు. ఒక ప్రైస్ 3 నుంచి 5 వేలు అన్నప్పుడు క్వాలిటీని బట్టి 3,000 5,000 అనేది వస్తుంది. సో అట్లా మనము వాళ్ళకి ఇస్తాం. అట్లా తీసుకున్న ఈవెన్ 4 రూపీస్ 5 రూపీస్ వేసుకున్నా కానీ రైతుకి మంచి లాభం వస్తుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ ఖర్చులు ఏం లేవు. అంటే అర్థం చేసుకోవాలి కొంచెం, దీన్ని అర్థం చేసుకొని ఎకనామికల్గా దీన్ని క్యాల్కులేషన్స్ వేసుకుంటే ఈజీ అవుతుంది. దాన్ని 3 రూపాయలు లేదంటే 5 రూపాయలు లాగా చూస్తే అది తక్కువ అమౌంట్ అనిపిస్తుంది, కానీ మంచి అమౌంట్ అది. ఎన్ని టన్నులు వస్తుంది ఎకరానికి ఇట్లా హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా? ఇప్పుడు ఫస్ట్ మనకి ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి 100 గ్రాములు వస్తుంది. సపోజ్ ఒక 4,000 మొక్కలు మనం ఎకరానికి వేసుకున్నాం అనుకో, అది ఎంత 1,500 1000 కిలోలు ఏమో వస్తుంది. సెకండ్ సైకిల్ కటింగ్కి మనం 200 నుంచి 300 రావచ్చు. అప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది. అప్పుడు తర్వాత ఇంకో 3వ సైకిల్ 4వ సైకిల్కి 1 kgకి రావచ్చు. ఎందుకంటే చాలా మల్టీ బ్రాంచెస్ వస్తాయి కాబట్టి. అవి 4 కిలోలు 4 టన్నులు వేసుకున్నా కానీ 4 5 20,000. సో యావరేజ్గా 2 నెలలకు ఒకసారి. అంటే అది ఒక 3-4 తర్వాత. ఫస్ట్ అయితే కొద్ది తక్కువనే వస్తుంది. సార్ అంటే ఇప్పుడు మొక్కలు పెట్టుకుంటారా సీడ్ పెట్టుకుంటారా? సీడ్ పెట్టుకోవడమే బెటర్. అయితే సీడ్ పెట్టుకున్న వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు తొలికరక దున్ని చేసి మంచిగా ప్లవ్ చేసుకొని దున్ని పెట్టుకొని మార్క్ చేసుకొని సీడ్ పెట్టుకుంటే ఎక్కడ గ్యాప్ ఉంటే అప్పుడు మొక్కలు పెట్టుకోవచ్చు. ఏమైతే అంటే మొక్కల కంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మనం తీపియాలి, పెంచాలి. అవును, మళ్ళీ సీడ్ క్యారీ చేయడం కాస్ట్ అవుతుంది, దాన్ని మెయింటైన్ చేయడం కాస్ట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ప్లాంటేషన్ చేయడం కాస్ట్లీ అవుతుంది. కొంచెం ఒక 10-15 వేలు ఎక్కువ అవుతుంది. అప్పుడు మన రైతు మళ్ళీ ఖర్చు ఎక్కువైంది కాబట్టి మనం సీడ్ పెట్టుకోవడమే బెటర్. సీడ్ పెట్టుకుంటే అదే 4 నెలలకు వస్తుందా? ఇవన్నీ సీడ్ పెట్టినాయి. ఎంత గ్యాప్ వచ్చినప్పుడు మనం మళ్ళీ మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. ఎంత సైజులో పెట్టుకోవాలి? వెడల్పులో ఎంత ఉండాలి? ఇక్కడ ఏంటంటే మేజర్గా మనకి రైతు ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ఆయనకి లేబర్ ఖర్చులు ఎక్కువ పెట్టవద్దు, నేను మిషనరీతో ప్లాన్ చేసుకుంటా, చిన్న మిషనరీతో నాకుంటా, ఆయనకున్న మిషనరీని బట్టి లేకపోతే ఆయనకున్న అవైలబిలిటీని బట్టి 3/2 అయినా చేసుకోవచ్చు, 4/2 అయినా చేసుకోవచ్చు, లేకపోతే 5/5 అయినా చేసుకోవచ్చు, 5/2 అయినా చేసుకోవచ్చు, ఆయనకు దున్నుకునే పద్ధతిని బట్టి. ఇప్పుడు మాది ఏంటంటే మేము చాలా మంది వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మేము 1 మీటర్ 3/2 పెట్టినాము. సో దీనిలో గుంటకనే పోతుంది, వేరే ఏం రావు. ఎడ్లతో పోవాలి. మొన్న ఎడ్లు కిరాయి తెప్పించుకొని మరీ కొట్టినాము. సో అందరు అట్లా చేయలేరు కాబట్టి వాళ్ళు 5/5కి వెళ్తే బెటర్. ప్రస్తుతానికి మేమైతే మార్కెటింగ్లో ఒక మంచి బయర్ని తీసుకున్నాము. వాళ్ళు ఏంటంటే యూనికాన్ న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది మనకి షామీర్పేటలో ఉంటుంది, హైదరాబాద్ ఏరియా. సో వాళ్ళు లాస్ట్ 30 years 35 years నుంచి సేమ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పైనే ఉన్నారు. వాళ్ళకి ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకి అక్కడ కంపెనీస్ కూడా ఉన్నాయి. యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా, జర్మనీ, చాలా ప్లేసెస్లో వాళ్ళ నెట్వర్క్ ఉంది, వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, ఆఫీసులు కూడా అక్కడ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్డ్, క్వాలిటీ పరంగా అన్నీ కరెక్ట్గా చూస్తారు. మళ్ళీ ఏంటంటే ఓన్లీ ఆర్గానికే, వేరే దాన్ని వాళ్ళు టచ్ చేయరు. 30 years నుంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు మాకు రిలయబుల్ మంచి ట్రస్ట్ ఉన్న పార్ట్నర్స్ అనమాట. వాళ్ళతోటి మేము టైఅప్ చేసుకున్నాం. 3.5 years మేము అగ్రిమెంట్ తీసుకున్నాం. ఇంత ప్రైస్కి మేము కొంటాము, ఖచ్చితంగా మీరు ఎంత పండించినా సరే మేము తీసుకుంటాము అనే అగ్రిమెంట్లో వాళ్ళు తీసుకున్నారు మాతోటి. సో అదే కాన్ఫిడెన్స్ తోటి మేము రైతులతోటి మాట్లాడి వాళ్ళకి ప్రైస్ చాలా ముందే ఫిక్స్ చేసి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి మనం ఇచ్చే ఇన్పుట్స్ అని క్లియర్ చెప్పి మళ్ళీ మేము ఆన్బోర్డ్ చేసుకొని వాళ్ళకి అగ్రిమెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రైతుకు మేము ఇంపార్టెంట్, అంటే ప్రైస్ ఇస్తాం కాబట్టి డబ్బులు ఇచ్చేది నేనే, కంపెనీతో సంబంధం లేదు. అది తీసుకున్న తర్వాత అది మా రిస్క్, ఇక మేము ప్రైమరీ ప్రాసెస్ చేసుకోవడము, కంపెనీకి ఇచ్చుకోవడం అది. సో ఇక్కడ ఎక్కడ డీలే అనేది లేదు. ఫార్మర్కి మేము గ్యారంటీ, లోకల్ కాబట్టి మేము ఇక్కడ కంపెనీ అది కూడా స్టార్ట్ చేస్తున్నాము, వాళ్ళకి మేము గ్యారంటీ, మేము అగ్రిమెంట్ ఇస్తాం, మాకు వీళ్ళు అగ్రిమెంట్ ఇస్తాం. అసలు దీన్ని స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఎంతమందితో స్టార్ట్ చేశారు, మీరు స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం నుండి ఏమైనా సహకారం ఉందా? ఓకే, అయితే యాక్చువల్లీ మేము స్టార్ట్ చేయడానికి ముందు వేరే కూడా చాలా ఆలోచిస్తున్నాము. అవన్నీ రీసెర్చ్ చేసిందంటే మనకి మునుగ అనేది కొంచెం మంచి హై డిమాండెడ్గా ఉంది కాబట్టి దీనికి వచ్చినాము. ఇంకోటి ఏంటంటే దీన్ని మనమే ఒక్కరేమే కాకుండా మనం మల్టీ ఫార్మర్స్ తోటి, చాలామంది ఫార్మర్స్తో కలిపి పనిచేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మనకు బెనిఫిట్ అవుతుంది అని ఒక ఉద్దేశంలో ఫస్ట్ మేము ఒక 4 కలిసి ప్రైవేట్గా స్టార్ట్ చేసుకున్నాం. ఒక LLP ఏర్పాటు చేసుకొని యాదాద్రి ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ LLP అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఇది స్టార్ట్ చేస్తాం. అందులో నేను, మా ఫ్రెండ్ సుధీర్, ఇంకో 2 ఉమెన్ ఉన్నారు, సుమలత అండ్ అరుణ అని, మా ఊరు వాళ్ళు తట్టేపల్లి విలేజెస్ ఉన్నారు. వాళ్ళని కూడా మేము ఆ టీంలాగా తయారు చేసుకొని
వర్క్ స్టార్ట్ చేసినాం అనమాట. ఈ ఎల్ఎల్పి స్టార్ట్ చేసి ఇదంతా నడిపిస్తున్నాం. మొత్తంగా ఇది ఇక్కడ పరిస్థితి. పంటను పండించడమే కాదు, పంటని బ్రాండ్గా క్రియేట్ చేసుకొని అమ్ముకుంటేనే రైతుకు లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ రైతు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. తను పంట పండించడమే కాదు, ఈ పంటని ఆకు ఏదైతే ఉంటుందో దీన్ని డ్రై చేసి ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు ఒక కంపెనీతో టైఅప్ అయ్యామని చెప్తున్నారు. ఆ కంపెనీ అన్ని ల్యాబ్ టెస్టులు చేసి ఇవన్నీ ఓకే అయిన తర్వాత ఫారెన్ అంటే యూరప్, అమెరికా లాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ సీడ్ ఇచ్చి అలాగే వీటి మెయింటెనెన్స్ కూడా చూసుకొని బైబ్యాక్ కూడా తీసుకుంటామని చెప్పేసి రైతు నరేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా ములుగ సాగు చేయాలనుకుంటే ఈ రైతును కాంటాక్ట్ చేస్తే వీళ్ళు బైబ్యాక్ కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి అమరేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.